నమస్తే. మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారికి నమస్తే. ఈరోజు మీ మీద అభిమానం ఎక్కువైపోయింది కాబట్టి ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఓటమిలో ఈ స్త్రీశక్తి సంఘం కనపడింది, గెలుపులో స్త్రీశక్తి సంఘం కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు కానీ ఈరోజు మీకు కనపడడం లేదు. కష్టపడ్డ వాళ్ళని ఎక్కడ పడేస్తున్నారు? అసలుకి పార్టీ గెలిచిన తర్వాత ఏ పాలన మీరు చేస్తున్నారు? ఏ పథకాలు ప్రజల వైపు వస్తున్నాయి? ఎక్కడ మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అసెంబ్లీ ఇడిచిపెట్టి బయటికి రాండి అన్న, తెలుస్తుంది మీకు ఇక్కడ ఏం జరుగుతుందో. అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కాదు, ఎక్కడో ఉండి దొంగలకి రాజ్యాలు అప్పచెప్పడం కాదు. ఈ దొంగలు ఏం చేస్తున్నారు? మియాపూర్ డివిజన్ ఏం జరుగుతుంది? బీకే ఇంట ఏం జరుగుతుంది? నాగార్జున కాలనీలో ఏం జరుగుతుంది? హెచ్ఎంలో ఏం జరుగుతుంది? మత్తాలో ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చూసుకోండి. ఎక్కడ కబ్జాలు అవుతున్నాయి, ఏం కథ? నిరుపేదలకు ఏం అందుతుంది, ఏం అందడం లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాడికి సీట్ ఇవ్వడం కాదు, సీటు కొన్నోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎంతమందిని దౌర్జన్యంగా రౌడితనం చేస్తున్నాడు, రౌడిజం చేస్తున్నాడు. ఈరోజు ఉదాహరణ, బాసల్ టెంపుల్లో ఒక పూజారి పైన కాంగ్రెస్ లీడర్స్ దౌర్జన్యం చేస్తున్నారు. ప్రజలకు ఏమైంది? చూస్తూ నిలబడ్డారు. మీరు తిరగబడితే వాళ్ళు ఎంత వస్తే 5 మంది వచ్చినారా 10 మంది వచ్చినారు లీడర్స్. మీరు తిరగబడితే కొన్ని వందల చేతులు. ఎందుకు ప్రజలు తిరగబడడం లేదంటే ప్రజలకు కాస్తన్న సంస్కారం ఉంది కాబట్టి తిరగబడడం లేదు అన్నా. ప్రజలకి తిరగబడడం స్టార్ట్ అయిందనుకో, ఆలోచించండి ఒకసారి. ప్రభుత్వాలు ఉండాలి, ఇంకా మా పార్టీని ముందుకు నడవాలి, ఇంకా మేము చాలా ఉంది ప్రజలకు చేసేది.